ఇదిగో డబ్బులను లారీ ఇస్తుంది. కరెక్ట్‌గా ఉన్నాయా డబ్బులని మహేష్ అడగగానే కావాలంటే లెక్కెట్టుకో అని చెప్పి లారీ అంటుంది. అంటే మధ్యలో చిరిగిన నోట్లేమైనా ఉన్నాయని చెప్పి లారీని అదే పనిగా మహేష్ డౌట్‌గా అడుగుతూ ఉంటాడు. ఆ మాటను లారీ ఇంకా చాలా కోపం వస్తుంది. ఇంకా అలాగే చూస్తే ఏయ్ అసలు నువ్వు ఫోన్లో మాట్లాడి నువ్వేనా అని చెప్పి లారీ డౌట్‌గా అడుగుతూ ఆ మాట ఈ మాట తేడాగా ఉంది ఏంటి? లారీ అనగానే ఒక్కోసారి ఒకలా మాట్లాడతాడు. నాగేశ్వర మహేష్ అనగానే సరే డబ్బులు ఇచ్చాను కదా నా ఫోటోలు వెయ్యి అని లారీ అడగాను. అప్పుడే ఇంకా ప్రకాష్ వస్తూ ఉంటాడు. ఇంకా చూసి లారీ షాక్ అవుతుంది. లారీ ఏమైంది ఎక్కడ అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. ఇంకా లారీ భయం చూస్తుంది. ప్రకాష్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ప్రకాష్ అనగానే ఎవరితను అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా ప్రకాష్ ఇంకా సైకిల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా చూసి నేను లారీ బావని నా పేరు మహేష్ అని చెప్పి ప్రకాష్ పర్సన్ చేసి యాక్ట్ చేస్తూ ఉంటాడు. లారీ పదే భయపడుతూ ఉంటుంది. ఇదేంటి అసలు ప్రకాష్ ఏటని వచ్చాడు వీడేమో బావ అని చెప్తున్నాడు ఏంటి అని చెప్పి లారీ భయపడుతూ ఉంటుంది. ప్రకాష్ ఇంకా ఏం తెలియనట్టు లారీని గమనిస్తూ ఉంటాడు. ఏంటి లారీ ఏమైంది అని చెప్పి అడగబోతూ ఉంటాడు. ఇంకా సైకిల్ చేసుకుంటూ మహేష్తో చూస్తూ ఉంటారు. సరే మహేష్ బ్రో మీరు ఏదో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుకుంటున్నారు కదా నేను వెళ్తానులే అని చెప్పి అంటూ లారీ నేను వెళ్తానని చెప్పి ప్రకాష్ వెళ్ళిపోతూ ఉంటాడు. మేము అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను మీరు మాడుకోండి అని చెప్పి ఇంకా మహేష్ అంటూ ఇదిగో ఓకే లారీ మావయ్యని అత్తని అవకాశం చెప్పు అని చెప్పి మహేష్ తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంక మహేష్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ప్రకాష్ ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా లారీని గమనిస్తూ ఉంటాడు. వీడేంటి ఫోటో ఏంటి డిలీట్ చేయకుండా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ప్రకాష్కి ఏం చెప్పాలి అని చెప్పి లారీ భయపడుతూ ఉంటుంది. ప్రకాష్ ఇంకా ఏదో చూస్తూ ఏంటి ఏదో టెన్షన్ పడుతున్నావు ఏంటి అడుగుతూ ఉంటాడు. అది ఏమీ లేదు అని చెప్పి లారీ కానీ సరదాగా అలా బయటకు వెళ్దామా అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. నా మూడేం బాగాలేదు నేను తర్వాత కలుస్తాను అని చెప్పి లారీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ప్రకాష్ ఇంకా ఏతను నవ్వుతూ ఉంటాడు. లారీ బేబీ ఫస్ట్ వర్కౌట్ అయింది కదా ఇంకా నీతో ఇంకా ఉందిలే అని చెప్పి ప్రకాష్ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా లారీ టెన్షన్ పడుతూ ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. అనుకున్న విధంగా శరణ్య దర్శన్ అలాగే సమీర వస్తూ ఉంటారు. ఇంకా కార్ దిగి దర్శన్ సమీర చేపట్టుకొని ప్రేమగా వెళ్తూ ఉంటాడు. చూసి శరణ్య తట్టుకోలేకపోతుంది. ఇంకా శరణ్య పడుచుకోకుండా లోపలికి వెళ్తూ ఉంటారు. దర్శన్ చూసి ఏంటి మాతో పాటు వచ్చేస్తాడు కూర్చో అని చెప్పి దర్శన్ చిరాపాటు సమీరతో వెళ్తూ ఉంటాడు. ఇంకా శరణ్య ఏం మాట్లాడగా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఏం కావాలో తింటాకి ఇంకా ఆర్డర్ ఇచ్చుకుంటూ ఉంటారు. శరణ్య మాత్రం ఇంకా అలాగే బయట వెయిట్ చేస్తూ బాధపడుతూ ఉంటుంది. వెయిటర్ వచ్చి ఆర్డర్ చెప్పండి అని దర్శన్ అడగగానే దర్శన్ ఇంకా తనకి సమీర కావాల్సింది ఇస్తూ ఉంటాడు. ఇంకా సరే అని చెప్పి ఇంకా వెయిటర్ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇద్దరు దర్శన్ మాట్లాడుకుంటూ ఉంటారు. నీతో ఇలా కలిసి ఉండడం చాలా హ్యాపీగా ఉంది. శుభకార్యానికి వెళ్తూ పిల్లిని ఎంట పెట్టుకుని వచ్చినట్టు మనం వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి సరైన ఉద్దేశించి సమీర మాట్లాడుతూ ఉంటుంది. సరే ఇందులో మనకి ఇబ్బంది ఏముంది మనం మన పని చేసుకుందాం ఎంజాయ్ చేద్దాము అని ఇబ్బంది లేకపోతే దానికి పడుతుంది మనకెందుకు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. సమీర దర్శన్ ప్రేమగా మాట్లాడుకుని బయట ఉండి సరైన చూస్తుంది. ఇంకా బాధపడుతుంది. ఇంకా వెయిటర్ వెళ్ళి ఆర్డర్ చెప్తాను అడుగుతూ ఉంటారు. ఆయన చెప్పాలని చెప్పి సరైన అడుగుతుంది. లేదు అని చెప్పి ఇంకా వెయిటర్ అంగానికి సరైన బాధపడుతుంది. కాసేపు ఆగి చెప్తా అని చెప్పి సరైన అంటాడు. సరైన వెయిటర్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా సరైన బాధపడుతుంది. అప్పుడే ఇంకా ఆనందాన్ని గమనిస్తూ దర్శన్కి అప్పుడు వీడియో కాల్ చేస్తుంది. ఇంకా దర్శన్ చూసి టెన్షన్ పడుతుంటాడు. అమ్మ వీడియో కాల్ చేస్తుంది అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది. ఇంకా సమీర పదే ఇంకా ఆనంద అన్న మాటలు గుర్తించకూడదు. ఇంకా లాయి పెట్టుకుంటుంది కూడా గుర్తించకూడదు. నువ్వు దర్శన్ ఎప్పుడు కానీ చూడకూడదని చెప్పి విషయం తెలుసుకొని ఆ మాటలు గుర్తించుకొని భయపడుతూ సడన్గా లేస్తూ ఉంటుంది. ఏమైంది అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు. సమీర భయపడుతూ ఉంటుంది. ఇదిగో సమీర నువ్వేం భయపడకు నేనున్నాను కదా నేను చూసుకుంటాను కూర్చో అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇంకా బయటకు వెళ్ళి ఇంకా మొబైల్ ఆన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అమ్మ చెప్పు అని చెప్పి ఇంకా దర్శన్ అంటూ ఉంటాడు. ఏంటని అడుగుతూ ఉంటాడు. ఎక్కడున్నావు అని చెప్పి ఆనందంగా ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము అని చెప్పి దర్శనంగానే ఏంటి ఆయన జర్నీలో ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి ఆనందం అనగానే అసలు ఏ ఇబ్బంది లేదు ఇదిగో ఇప్పుడే జ్యూస్ తాగుతాం అని చెప్పి ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర ఆగామని చెప్పేసి దర్శన్ అంటూ ఉంటాడు. ఆనంద కావని చెప్పి అన్నీ వినేలాగా ఏంటి జ్యూస్ తాగడానికి ఆగారా అని చెప్పి కావని గట్టిగా మాట్లాడుతుంది. అవును సరేనే ఇది కనపట్లా అని చెప్పేసి ఆనందంగా ఇదిగో అమ్మ ఇదిగో అని చెప్పేసి దర్శన్ సరైన చూపిస్తూ ఉంటాడు. అలాగే ఇంకా ఆనంద కనపడకుండా ఇంకా దర్శన్ ఇంకా సైకిల్ చేస్తూ ఉంటాడు. ఇదిగో అమ్మ మాట్లాడుతుంది మాట్లాడని చెప్పేసి దర్శన్ అంటూ ఉంటాడు. అమ్మ శరణ్య అని చెప్పేసి ఆనంద మాట్లాడుతుంది. ఏంటి అలాగ ఉన్నావు ఏంటి జర్నీలో కొంచెం టైర్డ్గా ఉందా ఏంటి అని చెప్పి ఆనంద అడుగుతుంది. ఇంకా సరైన ఇబ్బంది పడుతుంటుంది. ఇంకా ఏం మాట్లాడి ఇబ్బంది పడుతుంది అదేంటి ఫేస్లో కలలేదు ఏంటి అని ఆనందంగా అవునత్తయ్య గారు సమ్మర్ కదండి అని సరైనగానే అలాగే జ్యూస్ తాగి కార్లో కాసేపు పడుకోండి అని చెప్పి ఆనందంగానే నీకేం కావాలనిపించినా ఏ మాత్రం మోన పడకుండా దర్శన్ నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడని చెప్పి ఆనంద అంటుంది. దర్శనంగా మాట విని కోపం వస్తుంది. జర్నీని ఎంజాయ్ చేయని చెప్పి ఆనంద అంటూ ఉంటాడు. నేను వెళ్ళేది హనీమూన్కి అని చెప్పి కావని చెప్పి ఆనంద అంటుంది. కానీ అని చెప్పి సరే అనిపోతుంటుంది. అమ్మ లోపల రెస్టారెంట్ బిజీగా ఉంది బయటకు వచ్చి కూర్చోవడం చాలా ఎండగా ఉంది లోపలికి కాలింది మేము లోపలికి వెళ్తామని చెప్పేసి దర్శన్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఆనంద ఫోన్ పెడుతుంది. దర్శన్ చాలా కోపం వస్తుంటుంది. ఇంక సరే చూసి ఇంక లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు.
నేను మేనేజ్ చేశానులే కానీ ఇదిగో జ్యూస్ తెచ్చారు కదా తాగుదాం అని చెప్పి దర్శనం కానీ 2 జ్యూస్లు ఎందుకు మెత్తగా కూడా సరిపోదా అని చెప్పేసి ఒకే జ్యూస్ని 2 స్ట్రాలు తీసుకొని ప్రేమగా పంచుకుందని చెప్పి సమీర అంటూ ఉంటుంది. సరే అని చెప్పి దర్శనం అంటూ ఈ జ్యూస్ తాగుదామా అని చెప్పి దర్శనం కానీ మరి నీ పిల్లం ఉంది కదా తన మొహాన్ని కొట్టు ఈ జ్యూస్ అని చెప్పి సమీర సలహా ఇస్తుంది. ఇంకా వెయిటర్ని పిలుస్తూ ఉంటాడు. ఇదిగో ఈ జ్యూస్ తీసుకెళ్ళి తనకి ఇచ్చాయని చెప్పి దర్శనంగా సరే అని చెప్పి వెయిటర్ వెళ్తూ ఉంటాడు. ఇంకా సమీర ఇంకా దర్శనం ఇంకా అలాగే చూస్తుంటారు. ఇంకా సరే చాలా బాధపడుతుంది. సార్ మీకు జ్యూస్ ఇమ్మని చెప్పి వెయిటర్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అనుకున్న విధంగా సమీర ఇంకా దర్శనం దగ్గరగా కూర్చొని ఒకే జ్యూస్లో 2 స్ట్రాలు వేసుకొని ఇంకా తాగుతూ ఉంటారు. అలాగే ఇద్దరు క్లోజ్గా మోతో శరణ్య చూసి ఇంకా కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. పదే ఇంకా వాళ్ళని చూస్తుంటుంది ఏడుస్తుంటుంది. కానీ దర్శన్ సమీర మాత్రం చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఇంక సరదాగా చూసుకుంటూ అలాగే జ్యూస్ తాగుతాం. శరణ్య తట్టుకోలేకపోతుంది, కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. లాకర్లో 2 లక్షలు మాయమైపోయినట్టు కదా ఏమైంది అని చెప్పి కాంచంగానే మాయం చేయడానికి నేను మెజిషియన్ ఏం కాదు కదా నేను దర్జాగా ఇంటికి స్థాయిలో వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి తీసుకుంటాను అని చెప్పి కాకపోతే ఎవరిని అడగలేదు అంతే అని చెప్పి అన్నీ అనగానే ఏంటి దాన్ని దొంగతనం అంటారు కదా అని చెప్పి కాంచన అనగానే అదేంటి నా అవసరానికి డబ్బు తీసిన అవసరం కూడా అలా చనువు కూడా నాకు లేదంటావు ఏంటి అని చెప్పి అని నేను మాటలకు అంత కోపం వస్తుంది. ఆయన డబ్బు నేను తీసిన చెప్పి బోర్డు రాసి పెట్టారా సైడ్ కూడా సరిపోతుంది కదా అని చెప్పి లైట్ తీసుకో పెద్దమ్మ అని చెప్పి అని నేను మాటలకి ఆనందం వింటూ ఉంటుంది. ఆనందం చాలా కోపం వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు చూడు సీన్ ఉంటుంది నేను దొంగతనం చేసి చెప్పి ఆనంద భార్య నానే టార్గెట్ చేస్తుంది. ఆవిడ కూతురు బండారం బయటపడి రచ్చ అవుతుందిగా అని చెప్పి అనని అనుకుంటూ కాంచతో మాట్లాడుతుంది. అందరి హాల్లోకి రండి అని చెప్పి ఆనంద గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇంకా రోహిత్ అనన్య కాంచన ఇంకా కోటేశ్వరం అందరూ ఇంకా బయటకు వస్తూ ఉంటారు. అసలు ఏమైంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. అనన్య ఇంకా నవ్వుతూ కాంచన చూస్తూ ఉంటుంది. లారీ కూడా ఏం తేడు కామ్గా చూస్తూ ఉంటుంది. ఆయన లాకర్ నుండి 2 లక్షలు పోయని చెప్పి ఆనందం మాట లారీ షాక్ అవుతూ ఉంటుంది. లాకర్ సరిగ్గా చూసావమ్మా అని చెప్పి కోటేశ్వరం కానీ చూశాను బావగారు అని ఆయన చల్లసని చూసి గో ఆయన కీస్ తీసుకొని మరి లాకర్ను డబ్బులు తీసుకెళ్ళని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఒకసారి మన ఇంట్లోకి వెళ్ళి అలా తీసేవాళ్ళు ఎవరున్నారు పిన్ని అంత ధైర్యం ఎవరికి ఉందని చెప్పి రోహిత్ అనగానే ఆయన మన ఇంట్లో దొంగతనం జరిగిందేమో అని చెప్పి అనగానే దొంగలు వచ్చిన మాట మాత్రం నిజమే కానీ అది వాళ్ళు బయట దొంగలు కాదు అని చెప్పి ఆనందం మాట లారీ భయపడుతూ ఉంటుంది. మళ్ళీ కుటుంబ సభ్యులకి ఎవరికి అర్థం కాదు ఏంటి బయట వాళ్ళు కాదా అని చెప్పేసి అనిపోతూ ఉంటారు. అంటే ఏంటి ఎవరు మనిస్తున్నారు పని వాళ్ళ లేదా ఇంట్లో వాళ్ళ అని చెప్పి అననే కావాలని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆనందకు అనన్య మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్ చేయాల్సిన అవసరం ఏంటి ఇదేదో పని వాళ్ళ పని ఏమో అని చెప్పి రోహిత్ అన్న మాటలకి అవునని చెప్పి లారీగా తలూపుతూ ఉంటుంది. ఇంకా ఆనందకు చాలా కోపం వస్తుంది. ఏంటి ఏమైంది డబ్బు తీసిన పని వాళ్ళు కాదు అని చెప్పి లీలావతి అంటూ వస్తుంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు. లీలావతి పదే లారీని చూస్తుంది. లారీ భయపడుతూ ఉంటుంది. అక్క ఆ డబ్బులు ఎవరు తీసా నీకు తెలుసా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది. నాకు తెలుసు అని చెప్పి లీలావతి అనగానే లారీ భయపడుతూ ఉంటుంది. తెలుసా అని చెప్పి మళ్ళీ కంగారు పడితే అడిపోతుంది. అంటే పద్దెనిమిది తెలిసిందే నేను చూసిందా ఏంటి అని చెప్పి లారీ అనుకుంటుంది. ఇదేంటి సీన్ మధ్యలోకి ఇప్పుడు దూరింది ఏంటి లారీ డబ్బులు చూసిందా అంటే నాకు లారీ పేరు చెప్పే పని లేకుండానే పోయిందన్నమాట. సూపర్ అత్తయ్య గారు మీరే చెప్పుకోండి అని చెప్పి ఇంకా ఆనందనే అనుకుంటుంది. ఏంటి అక్క నువ్వు చూసావో చెప్పు అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది. చెప్పండి అత్తయ్య గారు లారీ అని చెప్పేసి అని ఒక్కసారిగా అననే అనుకుంటుంది. నేనే ఆనందం అని చెప్పి లీలావతి అనగా ఒక్కసారిగా ఆనంద లారీ అననే షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటక్క ఏమంటున్నావు అని చెప్పేసి నువ్వు తీసావా అని ఆనందంగా అవును నేనని చెప్పి లీలాతో ఒప్పుకుంటుంది. వీళ్ళ తాళ కోసం నీ గదిలోకి వచ్చాను నీ గదిలో లేవు నువ్వేం బిజీగా ఫోన్ మాట్లాడుతున్నావు విషయం తవా చెప్దామని చెప్పేసి అందుకే ఆనందం నీకు చెప్పకుండా నేను డబ్బులు తీసా అని చెప్పి లీలాతో ఆనందం ఏం మాట్లాడుతూ ఇంకా లారీ అమ్మాయి అనుకుంటుంది. ఇంకా ఆనందకి ఏం అర్థం కాదు. ఇంకా ఆనందం చూస్తుంది అత్తగారింటి నేను ఏదో పెద్ద స్కెచ్ చేస్తే దాని కాస్త సింపుల్గా పిచ్చిబొమ్మ చేస్తారు ఏంటి అని చెప్పి అని అనుకుంటుంది. అమ్మాయిని బ్రతిపోయా అని చెప్పి లారీ అనుకుంటుంది. లీలావతి ఒకసారి అందరం కంగారు పెట్టావుగా చూడు ఆనంద విషయం తెలియక అసలు లాకర్ ఎవరు ఓపెన్ చేశారని చెప్పి చాలా టెన్షన్ పడిపోయింది అని చెప్పి కోటేశ్వర అంటూ ఉంటాడు. అప్పుడు కూడా ఆనందకి అర్థం కాదు. ఫోన్లే వదిన మీరు తీశారు కదా కాకపోతే అది అయినా కంపలేదు కదా అందుకే ఆనందం టెన్షన్ పడినట్టుంది అని చెప్పి రాజు అంటూ ఉంటారు. కానీ ఆనందకు మాత్రం ఇంకా ఏం మాటలు ఇబ్బంది పడుతుంది. రూమ్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరి మాటలు రూమ్కి వెళ్ళిపోతుంది. ఓహో పెద్దత గారు ఏదో పెద్ద మనసు ఆలోచించి చేసి ఉంటారులే అని చెప్పి అని అనుకుంటూ ఉంటుంది. ఆనందం ఇంకా రూమ్కి వెళ్ళి పదే టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు అదేంటి అనన్య కాంచన మాటలన్నీ పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అదేంటి వాళ్ళు తీసి చెప్పి అన్నారు కదా ఇదేంటి డబ్బు ఏమో అనన్య తీసింది అనుకుంటే అక్కడ తీసి చెప్పి ఒప్పుకుంది ఏంటి ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అసలు ఆనంద దొంగతనం చేసిందంటే అది అక్క చేసిందని చెప్పి ఎందుకు ఒప్పుకుందో అర్థం కావాలని చెప్పి ఆనందం అనుకుంటుంది. అప్పుడే లీలాతో వస్తూ ఉంటుంది. ఆనందం చూస్తూ ఉంటుంది. ఆనందం అని చెప్పి లీలాతో పిలవగానే ఏంటి ఆలోచిస్తుందని చెప్పి అడుగుతూ ఉంటుంది.
ఇంకా ఆనంద ఏమో ఇంకా ఏం మానవుడు లీలావతిని చూస్తున్నాడు. నిజాన్ని దాచి ఎవరిని కాపాడో చూసుకుంటున్నాం అని చెప్పేసి ఆలోచిస్తాను అక్క అని చెప్పి ఆనందంగా అలాగేం లేదు ఆయన నేను డబ్బు తీయకూడదు చెప్పు అని లీలావతి నువ్వు తీవో నాకు తెలుసు అందుకే నా నుండి ప్రశ్న అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. కానీ లీలావతి ఇబ్బంది పడుతుంటుంది. ఈ ఇంట్లో 100 రూపాయలు అవసరమైనా నేను వద్దన్నా సరే నువ్వు నాతో చెప్తావు కదా, మరి ఇది 2 లక్షల విషయం కదా, నా చెప్పకుండా అంటే నిజం చెప్పక్క ఎవరో డబ్బు తీసింది అని చెప్పి ఆనంద అడుగుతుంది. కానీ లీలావతి ఏం మాట్లాడదు. అనని అని చెప్పి ఆనందంగానే కాదు ఆనంద అని చెప్పి లీలావతి అంటుంది. ఆనందకి అర్థం ఆయమ్మలు చూస్తూ ఉంటుంది. అదేంటి మరి ఇంకెవరు అని చెప్పేసి ఆనంద అనుకుంటూ ఆలోచిస్తుంది. లారీ అని చెప్పి లీలావతి ఉంటుంది. ఆనంద షాక్ అవుతుంది. ఏంటి లారీ అని చెప్పి ఆనంద ఆడిపోతుంది. ఆయన బాధపడకు, అందుకే అందరి ముందు చెప్పడానికి ఇష్టం లేక నేను చెప్పలేదు. ఆ రోజు పెళ్లి చూపులప్పుడు ఆడపిల్ల మన చేతిలో ఉండగానే పెళ్లి అని చెప్పేసి ఓ తల్లిగా చాలా గొప్పగా ఆలోచించావు అని చెప్పేసి లీలావతి గుర్చేస్తూ ఉంటుంది. అలాగే ఆ రోజు ఆనంద మాటలు అంతా గుర్తించుకుంటూ చెప్తూ ఉంటుంది. ఆ రోజు నువ్వు అన్న మాటలన్నీ వాస్తవమే. ఆ పసిలో పిల్లల మీద మనకుండే ప్రేమ మూలంగా గమనించావు ఆనంద. నువ్వు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఆలోచించావు కదా ఆనంద. కానీ అసలు అమ్మగా నువ్వు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా మా అందరి గారాబం వల్లే ఎందుకో లారీ దారి తప్పని చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి మనసు కీడ్స్ అనిపిస్తుంది ఆనంద అని లీలావతి తన మాటలు ఆనంద భయపడుతూ ఉంటుంది. అసలు ఏం జరగబోతుందని చెప్పి నెక్స్ట్ పడిపోతూ ఉంటుంది.